మీ టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. ఆఫ్ఘనిస్తాన్ పై పాక్ వైమానిక దాడులు, 15 మంది మృత్యువాత. వాజ్పేయి శత జయంతి కానుకగా ప్రధాని కీలక నిర్ణయం. నదుల అనుసంధానానికి మోదీ శ్రీకారం. దేశవ్యాప్తంగా వెంకటేశ్వర ఆలయాలు, టీటీడీ బోర్డు మీటింగ్లో కీలక నిర్ణయాలు. ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. పూరగుడిసె ఉన్నోళ్లకే తొలి విడత ఇళ్లు. ఇంద్రమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు. ఘనంగా క్రిస్మస్ వేడుకలు, పలువురు ప్రముఖుల శుభాకాంక్షలు, ప్రార్థనల్లో పాల్గొన్న జగన్ విజయమ్మ. మహిళల అండర్ 19 T20 ప్రపంచ కప్ భారత జట్టు ప్రకటన. 3 తెలుగు అమ్మాయిలకు చోటు. పెరుగుతున్న డిజిటల్ చెల్లింపుల ట్రెండ్. 33% పెరిగిన యూపీఐ క్యూఆర్ లావాదేవీలు. ఆఫ్ఘనిస్తాన్ పాక్టికా ప్రావిన్స్ బర్మల్ జిల్లాలో పాక్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలు సహా 15 మంది మరణించారు. ఈ నెల 24న రాత్రి సమయంలో పాక్ దాడులకు పాల్పడింది. 7 గ్రామాలు లక్ష్యంగా చేసుకుని దాడులు జరపగా లామన్లో ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి చెందారు. ఈ వైమానిక దాడిని పాకిస్తాన్ అధికారికంగా ధృవీకరించినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ రహస్య స్థావరాలపై ఈ దాడి జరిగిందని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఈ దాడిలో మరణించిన వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ దాడి బర్మల్లోని ముల్క్ బజార్ గ్రామంలో భారీ విధ్వంసం సృష్టించింది. ఇది మానవతా సంక్షోభాన్ని మరింత పెంచింది. ఈ దాడిలో పెద్ద సంఖ్యలో పౌరులు గాయపడ్డారని, ఆ ప్రాంతంలో నష్టం వాటిల్లని స్థానిక అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. తమ భూమిని, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం చట్టబద్ధమైన హక్కు అని మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ దాడిలో వజీరిస్తానీ శరణార్థులు కూడా మరణించారని మంత్రిత్వ శాఖ తెలిపింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత మధ్య దాడి జరిగింది. పాకిస్తాన్లో తాలిబాన్ ఉగ్రవాదుల ఉనికి నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదులకు తాలిబాన్ ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. అయితే ఆఫ్ఘన్ తాలిబాన్ ఈ ఆరోపణలను ఖండించింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 100వ జన్మదినం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పలు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. దేశవ్యాప్తంగా నీటి వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ నీటి కొరతను తీర్చే బృహత్తర కార్యక్రమం నదుల అనుసంధానంలో భాగమైన కెన్ బెత్వా రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్టు నిర్మాణం కోసం మధ్యప్రదేశ్లోని ఖుజరహోలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు, వాజ్పేయి స్మారకార్థం ప్రత్యేక స్టాంప్, నాణం విడుదల వంటి కార్యక్రమాలను కూడా మోదీ చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా నదుల్లో నీటి లభ్యత వినియోగంలో తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. కొన్ని నదుల్లో నీటి లభ్యత తక్కువగా ఉండి దానిపై ఆధారపడే ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. కొన్ని నదుల్లో నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దే ఏకైక మార్గం నదుల అనుసంధానమేనని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పలు సందర్భాల్లో తెలిపారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో దీనిపై సమగ్ర అధ్యయనం కూడా చేయించారు. ఆయన కలలుగన్న ఈ ప్రాజెక్టును నిజం చేసేందుకు నేడు ప్రధాని మోదీ నడుం బిగించారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ మధ్యాహ్నం 12:30 ఖజురహో చేరుకొని కెన్ బెత్వా నదుల అనుసంధానం ప్రాజెక్టుకు శంకుస్థాపనతో పాటు పలు ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2:20 ఢిల్లీకి బయలుదేరతారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ పటేల్, ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కూడా హాజరు కానున్నారు.
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వెంకటేశ్వర ఆలయాల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్టు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. స్విమ్స్ దవాఖానాల్లో మెరుగైన వైద్య సేవలు, జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు, కాలినడక భక్తులకు వైద్య సేవలు, క్యాంటీన్ల నిర్వహణకు నూతన విధానం, అన్నప్రసాదాలకు 258 మంది సిబ్బంది, కంచి కామకోటి పీఠం సంప్రదాయ పాఠశాలకు ఎస్వి విద్యాదాన ట్రస్ట్ నుంచి 2 కోట్ల రూపాయల ఆర్థిక సాయం, సర్వదర్శనం క్యూ లైన్లలో 3.36 కోట్ల రూపాయలతో 6 టాయిలెట్ బ్లాకుల నిర్మాణం, ఒంటిమిట్ట కోదండ రామాలయం విమాన గోపురానికి 43 లక్షల రూపాయలతో బంగారు కలశం ఏర్పాటుకు నిర్ణయించినట్లు వివరించారు. స్వామివారి అన్నప్రసాదానికి సూర్య పవన్ కుమార్ అనే భక్తుడు టీటీడీ ట్రస్టుకు 1,10,116 రూపాయలు విరాళంగా అందించారు. ఈ మేరకు ఆలయ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి డీడీని అందజేశారు. ఈ సందర్భంగా వారు దాతను అభినందించారు. సోమవారం స్వామివారిని 65,656 మంది భక్తులు దర్శించుకున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. స్వామివారికి 4.15 కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్టు తెలిపారు. భక్తుల దర్శనానికి కసరత్తు జరుగుతోందన్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఇంకా 2-3 నెలలు సమయం పట్టొచ్చన్నారు. ఇటు వైకుంఠ ద్వార దర్శనానికి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టీటీడీ యాక్టివిటీస్ ఇంటర్నేషనల్ గా తీసుకువెళ్ళాలి, ప్రపంచ స్థాయిలో అనేక దేశాల్లో మనము టీటీడీ దేవాలయాలు, టీటీడీ యాక్టివిటీస్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఏదన్నా మనము దేశంలో ఏమన్నా యాక్టివిటీ చెకప్ చేసినట్లు, లేకపోతే దేవాలయాన్ని కట్టినప్పుడు అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులు అవన్నీ కూడా మనము టీటీడీ మీద ఏం భారం పడుతుంది, ఏమిటి ఫీజిబిలిటీ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మార్గదర్శకాలు ప్రిపేర్ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఏ విధంగా చేయాలి, గైడ్ లైన్స్ చేయాలి అనేది కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఒక కమిటీని వేయడానికి కూడా ఈరోజు బోర్డులో అప్రూవల్ చేయడం జరిగింది. ప్రతి స్టేట్ హెడ్ క్వార్టర్ లో కూడా టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండాలనేది కూడా వారి డైరెక్షన్. సో దాని ప్రకారం కూడా స్విమ్స్ అనేది టీటీడీ కింద ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, టీటీడీ నిర్వహిస్తున్న ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. దీనికి జాతీయ హోదా తీసుకురావడానికి, జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి ఒక రిజల్యూషన్ పంపించి దాని మీద మనం పర్సూ చేయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనము ఒక విజ్ఞప్తి పంపించాలనేది కూడా ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అని అంటారు. సో ఈ స్కీమ్ ద్వారా వెళితే మనం చేస్తున్న చారిటబుల్ యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో, మనం పేద ప్రజలకు అందిస్తున్న సేవలు ఏవైతే ఇస్తున్నామో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఆర్థిక సహాయంతో ఇంకా బాగా చేయడానికి మనకు అవకాశం ఉంది. దానికోసం అనేది ఆ ప్రపోజల్స్ పంపించాలనేది. ఇంటి జాగా ఉండి పూరి గుడిసెలు, కచ్చే ఇండ్లు ఉన్నవారికే తొలి విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వికలాంగులు, వితంతువులు తదితర నిరుపేదలకు మాత్రమే తొలి విడతలో ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. హైదరాబాద్ లో మంగళవారం గృహ నిర్మాణ సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం బ్రాండింగ్ వేసేందుకు తమకు ఎటువంటి భేషజాలు లేవని తెలిపారు. కేంద్ర యాప్ ద్వారా ఎంపిక కాని నిరుపేదలు ఎవరైనా ఉంటే వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇళ్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. ఇళ్ల మంజూరు కోసం 80 లక్షల దరఖాస్తులు వచ్చాయని, శాస్త్రీయ పద్ధతిలో అత్యంత పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు 32 లక్షల దరఖాస్తుదారుల వివరాలను సేకరించగా తొలి విడతలో 4.5 లక్షల ఇళ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. వచ్చే 4 గంటలలో 20 లక్షల ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది జనవరి మొదటి వారం కల్లా మొత్తం 80 లక్షల మంది దరఖాస్తుదారుల వివరాలను సేకరిస్తామని, ఇప్పటికే జిల్లాల వారీగా ప్రాజెక్టు డైరెక్టర్లను నియమించామని వివరించారు. ఎంపికైన వారికి 4 విడతల్లో 5 లక్షల రూపాయలు చెల్లిస్తామని చెప్పారు. అలాగే లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన విధి విధానాలను త్వరలోనే వెల్లడిస్తామని, ఫిర్యాదుల స్వీకరణకు 1-2 రోజుల్లో వెబ్సైట్ను ప్రారంభిస్తామని, త్వరలో టోల్ ఫ్రీ నంబర్ను కూడా అందుబాటులోకి తెస్తామని తెలిపారు. గతంలో నిర్మాణం చేపట్టి అసంపూర్తిగా ఉన్న ఇళ్లను కూడా పూర్తి చేస్తామని అన్నారు. ఇల్లు పొందేందుకు రేషన్ కార్డుతో పని లేదని, యాప్లో నమోదు చేసిన వివరాలు గ్రామ సభల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని అన్నారు. దీన్ని లాంగ్ విజన్తో పర్ఫెక్ట్ గా బెనిఫిషరీని ఐడెంటిఫై చేయడం కోసం ఈ యాప్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి
అది అర్బన్ కావచ్చు, రూరల్ కావచ్చు, ఆ అమౌంట్ తక్కువ కావచ్చు, వారు ఏ రకమైన కోరికలు కోరినా ఆ కోరికల్లో ఫిట్ అయ్యే విధంగా ఈ యాప్ ద్వారా ఎలిజిబుల్ అయ్యే వాళ్ళని మనం కట్టించే వాటిలలో ఆ కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి వచ్చే నిధులను కూడా ఒక్క రూపాయి కూడా మిస్ కాకుండా వాళ్ళ బ్రాండింగ్ కావాలన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము బేషరతుగా యాక్సెప్ట్ చేసి దాంట్లో ఫిట్ అయ్యే కాన్సెప్ట్స్ అన్నిటినీ ఈ యాప్లో ఇన్కార్పొరేట్ చేసి ఈ యాప్తో ఇప్పటికి 32 లక్షల మంది పూర్తయింది. ఈ నెలాఖరికి మ్యాక్సిమం 75-80% కంప్లీట్ అవుతుంది. ఇదే టెంపోలో 4th 5th కల్లా, జనవరి 4th 5th కల్లా నాకు తెలిసి టోటల్ 80 లక్షల మంది డేటా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఇళ్లు కావాలని అడిగారో వాళ్ళందరి డేటా ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు చేరటం జరుగుద్ది. దానిని యుద్ధ ప్రాతిపదికంగా బెనిఫిషరీస్ ని ఫస్ట్ 4.5 లక్షలని పూర్ ఆఫ్ ది పూర్ ఐడెంటిఫై చేస్తాం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కడైనా ఎలిజిబుల్ ఉన్నోళ్ళు మిస్ అయినా, వాళ్ళు రిజెక్ట్ చేసినా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం ఇలేదు కాబట్టి వాళ్ళు ఇస్తానన్న 70,000 రూపాయలు, 1,50,000 అని మేము చేతులు దులుపుకోకుండా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఏ కారణం చేతైనా కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయలు ఇస్తామన్న అమౌంట్ పర్ఫెక్ట్ గా 4 విడతల్లో ఈ ప్రభుత్వం ఇయ్యటానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ సూచనలు ఇవ్వటం జరిగింది. దీంతో పాటు ఇది 4 విడతలుగా పేమెంట్ ఇస్తున్నాము, అనేక పర్యాయాలుగా చెప్పాము. సొంత స్థలము ఉన్న వాళ్ళకి తక్కువలో తక్కువ 400 చదరపు అడుగులు ఇల్లు కట్టుకోవాలి. దాంట్లో ఒక బాత్రూము, ఒక కిచెన్ ఉండాలి. డిజైన్ అంటూ ప్రభుత్వం ఏమీ నిర్ణయించలేదు. 400 చదరపు అడుగుల కంటే వారి ఆర్థిక స్తోమత బాగుంటే ఎక్కువ కట్టుకున్న ప్రభుత్వానికి ఏ రకమైన అభ్యంతరం లేదు. నాలుగు విడతల్లో ఫౌండేషన్ కి 1,00,000 రూపాయలు, కిటికీ లెవెల్ కట్టితే 1,25,000, స్లాబ్ వేస్తే 1,75,000, గోపరేషన్ టైంలో మిగిలిన 1,00,000, మొత్తం కలిపి 5 లక్షల రూపాయలు గ్రీన్ ఛానల్లో నిరుపేదలకి, ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లో ఇవ్వటం జరుగుతుంది. నాకు తెలుసు, రాష్ట్ర ప్రజలకి తెలుసు, మీడియా మిత్రులకి తెలిసి ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం బాగలేకపోయినా తల తాకట్టు పెట్టైనా ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ని, పేదోడి కలని నెరవేర్చే దాంట్లో ఈ ప్రభుత్వము ఒక్క అడుగు కూడా వెనక్కి వేయదు. ఇందిరమ్మ కమిటీలు ఏవైతే ఉన్నాయో గ్రామ సభ పెట్టినప్పుడు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసే దాంట్లో పూర్ ఆఫ్ ది పూర్ పీపుల్ నే ఐడెంటిఫై చేసుకోవాలి. ఏ రకమైన ప్రలోభాలు ఈ ఇందిరమ్మ స్కీములో ఉండొద్దు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నారు. చర్చిలు గత రాత్రి నుంచి విద్యుత్ దీపాల అలంకరణలతో కనబడుతున్నాయి. కేరళలోని ఎర్నాకులంలోని సెయింట్ ప్రావిన్స్ ఆఫ్ అసిసి రోమన్ క్యాథలిక్ మెట్రోపాలిటన్ కేథడ్రాల్ను లైట్లు, క్రిస్మస్ క్రిబ్లతో అందంగా అలంకరించారు. మెదక్ కేథడ్రల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 4:30 ప్రాతకాల ఆరాధనతో మెదక్ చర్చిలో క్రిస్మస్ మహోత్సవం ప్రారంభమైంది. చర్చి ఆనవాయితీ ప్రకారం సెలువను ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఇన్ఛార్జ్ బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ భక్తులకు దైవవాక్య సందేశం ఇచ్చారు. యేసు ప్రభు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ పండుగను ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులు ఆనంద ఉత్సాహాలతో జరుపుకుంటున్నారు. ఈ పండుగకు సర్వాంగ సుందరంగా చర్చిలు ముస్తాబయ్యాయి. క్రైస్తవ మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలోని సిఎస్ఐ చర్చిలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వేడుకల్లో పాల్గొని ప్రార్థనలు చేశారు. మంత్రి మాట్లాడుతూ క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సర్వ మానవాళికి శాంతి సందేశాన్ని ఇచ్చిన
యుగకర్త యేసుక్రీస్తు జన్మదినం ప్రపంచానికి పండుగ దినం. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులకు తన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేమ మార్గంలో ఎవరి మనసునైనా జయించవచ్చునని తన జీవితం ద్వారా నిరూపించిన క్రీస్తు మార్గంలో నడుస్తూ సాటి మనిషికి మేలు చేయడమే మన ముందున్న కర్తవ్యం. ప్రేమ, కరుణ, సహనం, దయ, త్యాగ గుణాలను అలవాటు చేసుకుని జీవితాన్ని శాంతిమయం చేసుకుందాం. సర్వమానవాళికి మేలు కలగాలని ప్రభువును ప్రార్థిద్దామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి జాతర బ్రహ్మోత్సవాల సమీక్ష సమావేశానికి హాజరై స్వామివారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ ప్రావీణ్య 2025 జనవరి నెలలో జరుగు వీరభద్రస్వామి జాతరకు సంబంధించిన ఏర్పాట్ల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు. మీటింగ్ వచ్చిన అన్ని శాఖల అధికారులతో గత జాతర సమయంలో ఎదురైన సమస్యలను అడిగి వారి సూచనలు తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి శాఖ వారు 24 గంటలు అందుబాటులో ఉండాలని, ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదని, మీకు కావాల్సిన సిబ్బందిని అలాగే ఇతర సామాగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని పలు సూచనలు చేశారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆర్డీఓ గారు, ఈఓ గారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ఏసీపీ గారు, ఎక్సైజ్, ఆర్ఎంఆర్టీసీ, డిపిఓ, ఈఆర్ఎండి, డిడబ్ల్యూ, డిఎంహెచ్ఓ and all the officers present here and press media మిత్రులకి, సిబ్బంది అందరికీ కూడా నమస్కారం. ఈ మీటింగ్ మినిస్టర్ గారి రిక్వెస్ట్ మీద కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నెక్స్ట్ మంత్ జాతర ఉంది కాబట్టి ఒకసారి అరేంజ్మెంట్స్ అన్ని రివ్యూ చేయమని రిక్వెస్ట్ చేశారు సార్. సో అదే ఉద్దేశంతో ఈరోజు విజిట్ చేసి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కూడా చూసి, అలాగే ఇక్కడ ఇంకా ఏర్పాట్లు ఏం కావాల్సి వస్తాయనే ఉద్దేశంతో ఈ రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చాలా మంది ఆఫీసర్స్ ఐ థింక్ ఇంతకుముందు వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ జరిగిన జాతరలు. బట్ అయినప్పటికీ ఈసారి ఇంకా అరేంజ్మెంట్స్ మంచిగా చేసుకొని జాతర కండక్ట్ చేయాలి. అండ్ ఎవ్రీ ఇయర్ మనకి జాతరకు వచ్చే పబ్లిక్ సంఖ్య కూడా పెరుగుతూ ఉంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మనం అరేంజ్మెంట్స్ అనేది టేకప్ చేయాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఆర్డీఓ గారు కలెక్టరేట్తో కోఆర్డినేట్ చేసుకొని ప్రొసీడింగ్స్ ఒకటి ఈరోజు మీటింగ్ది డ్యూటీ ఆర్డర్స్ ప్రొసీడింగ్స్ ఒకటి ఇష్యూ చేయండి. సెకండ్, 3 షిఫ్ట్స్లో ఈచ్ డిపార్ట్మెంట్ నుంచి హూ విల్ బీ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. మనం జనరల్గా గణేష్ నిమజ్జనం అప్పుడు కానీ ఏదైనా పెద్ద ఫెస్టివల్స్ ఉన్నప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఎవరు ఉంటారు అనేది డ్యూటీస్ చేస్తాం, అలాంగ్ విత్ ది డెసిగ్నేషన్ అండ్ కాంటాక్ట్ నెంబర్. సో అది కూడా ఇన్ కోఆర్డినేషన్ విత్ ఈఓ గారు మీరు కింద లెవెల్ సిబ్బంది వాళ్ళ ఫోన్ నంబర్స్తో పాటు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఆ టేబుల్ చేసి ఇవ్వండి. సో దట్ ఎవరికి ఫోన్ చేసుకోవాలి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అనేది క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ అర్జెంటుగా ఐ రిక్వెస్ట్ పోలీస్ అండ్ ఆల్సో ఈఓ గారు అండ్ లోకల్ తహసీల్దార్ అండ్ ఎంపీడీఓ ఈరోజు కొన్ని సైట్స్, పార్కింగ్ ఏరియా సైట్స్ విజిట్ చేసుకోండి. జాయింట్గా ఇన్స్పెక్షన్ చేసుకొని ఎంత ఎక్స్టెంట్ కావాల్సి వస్తుంది పార్కింగ్ ఏరియాస్, డిస్టెన్స్, అండ్ ఇది ఒక మ్యాప్ లాగా ప్రిపేర్ చేసి పెట్టండి. ఏ పార్కింగ్ జోన్ దేనికి కేటాయిస్తున్నారు, ఎటువైపు నుంచి వచ్చే ట్రాఫిక్కి ఎటు కేటాయిస్తున్నారు. అండ్ ఇది చేసేటప్పుడు ఏసీపీ గారు అన్నట్టు ఈ బుల్లెట్ కార్డ్స్ ఏవైతే ప్రొసెషన్లో వాడతారో వాళ్ళందరికీ కూడా సపరేట్ పార్కింగ్ అనేది ముందే డెసిగ్నేట్ చేసి పెట్టండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడే కల్టివేషన్ స్టార్ట్ అవుతున్న రైతులతో తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు మీరు ఒకసారి మాట్లాడండి అలాంగ్ విత్ ఈఓ గారు. సో పోయినసారి ఎట్లయితే నెగోసియేషన్స్ జరిగాయో సేమ్ ప్యాటర్న్ మీరు ఈసారి కూడా కంప్లీట్ చేయండి.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక పాయింట్, సైనేజెస్ అనేది ప్రతి చోట అవైలబుల్ ఉండేలాగా చూసుకోండి. దారి అనేది ఎటువైపు, మేబీ విఐపి దర్శనం కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, పార్కింగ్ స్టాండ్స్ కావచ్చు, మెడికల్ క్యాంప్కి ఆర్ వెటనరీ క్యాంప్కి, వీటన్నిటికీ కూడా దారి సైనేజెస్ అనేది చాలా విజిబుల్గా ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కాకుండా ఇంకా స్పెసిఫిక్గా ప్రతి డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేసిన దాని ప్రకారం ఒకసారి ఏఐసీసీ ఆదేశాల మేరకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ ద్వారా రాష్ట్రపతికి వినతి పత్రం పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంజుల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలో డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క పర్యటించారు. శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో నిర్మాణం చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎమ్మెల్యే మాలోత్ రామ్దాస్ నాయక్ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను భట్టి విక్రమార్క ఆదేశించారు. మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా జనవరి 18 నుంచి మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు నికీ ప్రసాద్ కెప్టెన్గా వ్యవహరించనుండగా సానికా చల్కే వైస్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించనున్నారు. 15 మంది సభ్యులు గల బృందంలో 3 తెలుగు అమ్మాయిలకు చోటు దక్కింది. హైదరాబాద్కు చెందిన గొంగడి త్రిష, కేసరి ధృతితో పాటు విశాఖపట్నంకు చెందిన షబ్నంలు మహిళల అండర్-19 ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొననున్నాయి. 4 స్లాట్ల చొప్పున 4 గ్రూపులుగా విభజించనున్నారు. ప్రతి గ్రూపులో తొలి 3 స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 6 దశకు చేరుకుంటాయి. 12 జట్లు సూపర్ 6కు చేరుకోగా వాటిని 2 గ్రూపులుగా విభజిస్తారు. 2 గ్రూపుల్లో టాప్ 2గా నిలిచిన జట్లు సెమీస్కు చేరుకుంటాయి. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు టోర్నీ జరగనుంది. నికీ ప్రసాద్, సానికా చాల్కే, గొంగడి త్రిష, కమలిని, భవిక అహిరే, ఈశ్వరి అవసరే, మిథిలా వినోద్, జోషిత విజయ్, సోనం యాదవ్, పర్ణికా సిసోడియా, కేసరి ధృతి, ఆయుషి శుక్లా, ఆనందిత కిషోర్, షబ్నం, వైష్ణవి ఎస్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీనికి డ్రాగన్ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఆగస్టులో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమా కథ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు దర్శకులు ప్రశాంత్ నీల్. పీరియాడిక్ కథాంశంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని, ఇందులో బంగ్లాదేశ్లో కష్టాలు అనుభవిస్తున్న తెలుగు వలసదారులను రక్షించే పోరాట యోధుడిగా ఎన్టీఆర్ అత్యంత శక్తివంతమైన పాత్రలో కనిపిస్తారని
ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్గా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని తెలిపారు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు మైథలాజికల్ టచ్ ఉన్న యాక్షన్ సినిమా కాదని ప్రశాంత్ నీల్ స్పష్టతనిచ్చారు. ఈ సినిమా కన్నడ భామ రుక్మిణి వసంత్ కథానాయికగా నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం హిందీ మల్టీ స్టారర్ వార్ 2తో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఈ సినిమా అనంతరం ఆయన డ్రాగన్ షూట్లో జాయిన్ అవుతారు. ఏడాది సెమీ అర్బన్తో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని రీటైల్ షాపుల్లో యూపీఐ క్యూఆర్ లావాదేవీలు 33% పెరిగాయి. దేశంలో డిజిటల్ చెల్లింపుల ట్రెండ్ పెరుగుతుందనడానికి ఇదే నిదర్శనమని పెనియర్బాయ్ విడుదల చేసిన నివేదిక చెబుతోంది. వ్యాపార రుణాలు, వ్యక్తిగత బంగారు రుణాలు, ఈ ప్రాంతాల్లో సులభ నిబంధనలపై రివాల్వింగ్ ఇచ్చిన రుణాలతో సహా రుణ ఉత్పత్తుల్లో 297% పెరుగుదల నమోదైంది. గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఆర్థిక డిజిటల్ సేవలు అందిస్తున్న 10 లక్షల కంటే ఎక్కువ చిన్న రిటైలర్ల నుంచి సేకరించిన వాస్తవ లావాదేవీల డాటా ఆధారంగా నివేదికను రూపొందించింది. నివేదిక ప్రకారం బీమా పాలసీ కొనుగోలు, ప్రీమియం సేకరణ కోసం యూపీఐ క్యూఆర్ లావాదేవీల సంఖ్య ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు 127% పెరిగింది. అలాగే కొత్తగా 96% వినియోగదారులు పెరిగారు. పెనియర్ బై ఎంటీ సీఈఓ ఆనంద్ కుమార్ బజాజ్ మాట్లాడుతూ, బీమా, ఈ-కామర్స్, రుణాలు తదితర సేవలు అందించేందుకు అవసరమైన సాధనాలు అందించడం ద్వారా స్థానిక రిటైలర్లకు సాధికారత కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మైక్రో ఏటీఎంలు, ఆధారిత చెల్లింపుల వ్యవస్థ నుంచి నగదు ఉపసంహరణలు ఏడాది తగ్గుముఖం పట్టాయి. అలాగే పీఎం కిసాన్ వంటి పథకాల కింద నగదుల బదిలీ సమయంలో ఏఈపీఎస్ ద్వారా నగదు ఉపసంహరణలు 35 నుండి 45% పెరిగాయి. జమ్మూ కాశ్మీర్లో నగదు విత్డ్రాలు 74% పెరిగాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆఫ్ఘనిస్తాన్పై పాక్ వైమానిక దాడులు, 15 మంది మృత్యువాత. వాజ్పేయి శత జయంతి కానుకగా ప్రధాని కీలక నిర్ణయం, నదుల అనుసంధానానికి మోదీ శ్రీకారం. దేశవ్యాప్తంగా వెంకటేశ్వర ఆలయాలు, టీటీడీ బోర్డు మీటింగ్లో కీలక నిర్ణయాలు, ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. ఊరి గుడిసె ఉన్నోళ్లకే తొలి విడత ఇళ్లు, ఇంద్రమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు. ఘనంగా క్రిస్మస్ వేడుకలు, పలువురు ప్రముఖుల శుభాకాంక్షలు, ప్రార్థనల్లో పాల్గొన్న జగన్ విజయమ్మ. మహిళల అండర్-19 T20 ప్రపంచ కప్ భారత జట్టు ప్రకటన, 3 తెలుగు అమ్మాయిలకు చోటు. పెరుగుతున్న డిజిటల్ చెల్లింపుల ట్రెండ్, 33% పెరిగిన యూపీఐ క్యూఆర్ లావాదేవీలు. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. కీప్ వాచింగ్.